సరిపడా శనివారం ఈ థర్స్డే రిలీజ్ అవుతుంది. 8 o'clock కి నేను ఆల్రెడీ షో బుక్ చేసేసుకున్నాను అనమాట. 11:30 లోపు రివ్యూ చేస్తాను అనమాట. సరిపోదా శనివారం ఈజ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. అసలు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఆ ఎక్సైట్మెంట్ తోనే కొన్ని డౌట్స్ అయితే గ్యారంటీగా ఉన్నాయి. ఎందుకంటే అంటే సుందరానికి బాక్స్ ఆఫీస్ వైజ్ గా ఫెయిల్ అయిన తర్వాత దాంట్లో ఉంటే కొన్ని సిమిలారిటీస్ ఈ మూవీలో కూడా కనబడుతున్నాయి అనమాట. ముఖ్యంగా గట్టిగా చెప్పుకోవాలంటే మాత్రం లెంత్ అని చెప్పాలి. అంటే సుందరానికి వాజ్ అరౌండ్ 176 minutes అంటే 2 hours 56 minutes. ఈ మూవీ 174 minutes అంటే 2 hours 54 minutes అనమాట. చాలా సిమిలర్ లెంత్ అనమాట. బట్ దీనిలో నాని గారు చెప్పేది ఏంటంటే అంటే సుందరానికిలో చాలా క్యారెక్టర్స్ చాలా బ్యాక్ స్టోరీ చూపెట్టాల్సి వచ్చింది. దీంట్లో మాత్రం ఒక యాక్షన్ మోడ్ లో జరుగుతూ ఉంటది. సినిమా జానరా కూడా చాలా డిఫరెంట్ కాబట్టి ఈ లెంత్ అనేది జస్టిఫైడ్ అంటున్నారు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ స్టోరీ లైన్ చూసుకున్నా గానీ చాలా జనరిక్ అనిపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఒక క్రూయల్ విలన్ ఉంటాడు. ఆ విలన్ ఒక పోలీసు సోకులపాలెం అనే ఒక ఊరి మీద పడి రాక్షసుల్లా బిహేవ్ చేస్తా ఉంటాడు. వాళ్ళందరినీ కాపాడడానికి నాని క్యారెక్టర్ సూర్య ఎలా అడ్డుకుందనే జనరల్ స్టోరీ. దాంట్లో ఉండే చిన్న మెలిక ఏంటంటే సూర్య శనివారం తప్పించి ఇంకే వారము కోపాడు గొడవపడాడు అనమాట. సో ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా గానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ సిమిలర్ గా మనం ఆల్రెడీ తెలుగు సినిమాలో చూస్తున్నాం అనిపిస్తుంది నాకైతే మాత్రం. ముఖ్యంగా నాకు పోలీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే మూవీ మాత్రం జై కిరణ్ గారి మూవీ శ్రీరామ్ అనుకుంటున్నా. అదే కాకుండా శనివారం ఒకటే రోజు కోప్పడతాడు ఒకటే రోజు గొడవ పడతాడు అనే పర్టికులర్ పాయింట్ కొంచెం నాకు డీజే లా అనిపించింది అనమాట. ఎందుకంటే డీజే లో కూడా ఆ రుద్రాక్ష మెడలో ఉన్నంత వరకు అసలు ఎవరిని కొట్టాడు అండ్ ఆల్సో గొడవలకు వెళ్ళాడు అనమాట. ఆ రుద్రాక్ష తీసిన తర్వాత హీ బికమ్ డీజే అన్నట్టు. ఈ పర్టికులర్ పాయింట్ గురించి ఎస్.జే. సూర్య గారు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ పర్లేదు అనిపించినా గానీ ఆయన ప్రతి ఇంటర్వ్యూలో స్టోరీ చెప్పేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకైతే మాత్రం. అదే కాకుండా ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఎమోషన్ గా చాలా బాగా వర్కౌట్ అయితేనే సినిమా మాత్రం వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ అనమాట. ఇది ఎంత వరకు ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ ఫిల్మ్ అవుతుందో అని మాత్రం కొంచెం భయంగా అయితే గ్యారంటీగానే ఉంది. బట్ అక్కడ ఉన్నది వివేకాత్రేయ. ఆయన నార్మల్ ఫిల్మ్స్ అయితే ఖచ్చితంగా తీయడం అనమాట. సరిపోతే శనివారం కూడా అలాంటి ఒక నార్మల్ సినిమా అయితే మాత్రం నేను సచ్చిన అనుకోవట్లేదు అనమాట. ముఖ్యంగా నాకు ఈ మూవీలో కనిపించే బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ నాని గారు, వివేకాత్రేయ, ఎస్.జే. సూర్య అండ్ జేక్స్ బిజాయ్ అనమాట. మ్యూజిక్ అదర కొట్టేసిండు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రోమోలో మ్యూజిక్ అయితే మాత్రం చించి అవతల పడేసిన అనమాట జేక్స్ బిజాయ్. ఫెంటాస్టిక్ ఆల్బమ్. అదే కాకుండా నాని గారు ఇప్పటి వరకు తీసిన హిట్లు అన్నిట్లలో ఆయన్ని డౌట్ పడే అంత సిచ్యువేషన్ అయితే లేదు మనకి. ప్రతి మూవీ తోటి ఏదో ఒక యూనిక్ యాంగిల్ అయితే ఖచ్చితంగా చూపిస్తున్నారు. అదే కాకుండా ఆయన సినిమాల మీద డౌట్ పడితే ఇంకా కష్టమైన నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఎస్.జే. సూర్య గారు యాజ్ అ పర్ఫార్మర్ అసలు డౌట్ పడడానికి ఆలోచనే లేదు. నార్మల్ ఫిల్మ్స్ లో కూడా ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అట్లాంటిది వివేకాత్రేయ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఇంకేమైనా ఉంటుందా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ నాకైతే మాత్రం ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ట్రైలర్ గానీ టీజర్ గానీ అండ్ ఆల్సో సాంగ్స్ గానీ ప్రతిదీ కూడా సినిమా మీద ఉన్న హైప్ ని పెంచుతూ పోయింది అనమాట. అందుకే దిస్ ఇస్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటున్నాను అనమాట. బట్ స్టిల్ మ్యాన్ ఖచ్చితంగా ఫింగర్స్ క్రాస్ పెట్టుకుని వెళ్తాను. ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేదు. ఎక్సైట్ అయితే వెళ్తున్నాను. నా ఎక్సైట్మెంట్ లాస్ట్ వరకు అలా కంటిన్యూ అయితే చాలు. నాకు ఇంకేమీ వద్దు. సినిమా బాగుందంటే చాలా నాకు ఇబ్బంది లేదు. నాని గారి మీద నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ అంటే సుందరానికి మీద రివెంజ్ తీసుకోవడానికి వివేకాత్రేయ వస్తున్నాడు అనిపిస్తుంది అనమాట. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఫేస్ చూసిన తర్వాత అసలు నేను నిద్రపోతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అంత కష్టపడుతున్నారని అర్థమవుతుంది. సో ఈ సినిమా చాలా బాగుండాలని గట్టిగా కోరుకుంటున్నా. కల్కి తర్వాత ఒక సిగ్నిఫికెంట్ హిట్ మళ్ళీ లేదనమాట తెలుగు సినిమాకి. దానికోసం మళ్ళీ ఇంకో స్టార్ రావాలి, మళ్ళీ ఇంకో స్టార్ ఫిల్మ్ ఇస్తేనే మనకి సక్సెస్ వస్తుందని మళ్ళీ నాని గారు ప్రూవ్ చేస్తారు అనుకుంటున్నాను అయితే మాత్రం. ఐఎమ్ స్ట్రాంగ్లీ థింకింగ్ దట్ సరిపోతా శనివారం నాని గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అయితే అనిపిస్తుంది. ఓపెనింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ హైప్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. ఐ రియలీ హోప్ ఈ సినిమా చాలా బాగుండాలనుకుంటున్నా. సో కల్కి ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. దాని హిడెన్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. చెక్ చేసేసేయండి ఒకసారి.